పహల్గాం ఉగ్రదాడికి భారత్ పాకిస్తాన్ పై సరైన ప్రతీకారం తీర్చుకుందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ఈ రోజు ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలను వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత మన దేశం మొత్తం ఉగ్రవాదులపై ఆగ్రహంతో రగిలిపోయిందని, ప్రతీకార చర్యల కోసం తీవ్రంగా నిరీక్షించిందని సంబిత్ పాత్ర అన్నారు. దాడి జరిగిన సమయంలో ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నారని, వచ్చిన వెంటనే దేశ ప్రజల స్పందనను గమనించారని చెప్పారు. దేశ ప్రజల మనోభావాలను అనుసరించి ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న పాక్ కు సరైన గుణపాఠం చెప్పాలని ఆ రోజే ప్రధాని నిర్ణయించారన్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్ ను దెబ్బ కొట్టేందుకు ప్రధాని కీలక వ్యక్తులతో సంప్రదించి వ్యూహరచన చేశారని చెప్పారు. మొదటిగా పాక్ కు సింధు జలాలను నిలిపివేశారని, దీంతో పాకిస్తాన్ కు తీవ్ర నష్టం జరిగిందని, చివరికి ఆ దేశ జీడీపీ కూడా గణనీయంగా పడిపోయిందని చెప్పారు. ఆ తరువాత సరైన సమయం చూసి ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో భారత్ రెండో అస్త్రాన్ని ప్రయోగించిందన్నారు. సాయుధ బలగాలు పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయని, సైనికులకు కాని పౌరులకు కాని ఎటువంటి నష్టం కలగకుండా భారత సైన్యాలు సంయమనం పాటిస్తూ కేవలం ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు చేశాయని చెప్పారు. పాకిస్తాన్ మాత్రం విచక్షణారహితంగా భారత సైనిక స్థావరాలపైన, పౌరులపైన, చివరకు ప్రార్థనా స్థలాలపైన దాడులకు తెగబడిందని అన్నారు. భారత్ లక్ష్యం ఉగ్రవాదాన్ని అంతమొందించడమే అయినా పాక్ దుశ్చర్యలకు తగిన గుణపాఠం చెప్పవలసిన సందర్భం వచ్చిందని, దీంతో భారత బలగాలు తమ సత్తా చూపాయని పేర్కొన్నారు. భారత బలగాల దాటికి పాక్ చిత్తుగా ఓడిపోయిందని, చివరి స్వయంగా కాల్పుల విరమణ కోరుతూ కాళ్లబేరానికి వచ్చిందని అన్నారు. పాకిస్తాన్ కు ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో భారత్ కు తెలుసని, పాక్ స్పందనను అనుసరించి భారత్ ప్రతిస్పందిస్తుందని సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు.